బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్బీ నగర్లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. పోలీసులు చిన్నారుల తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మిస్ అయ్యారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితోటి కలిసి ముగ్గురు చిన్నారులు ఆటోలో వెళ్లారు. పిల్లల్ని షాపు వద్ద దింపేసి తాను కిరాయికి వెళ్ళినట్లుగా తండ్రి చెబుతున్నాడు. కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్బీ నగర్లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. పోలీసులు చిన్నారుల తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మిస్ అయ్యారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితోటి కలిసి ముగ్గురు చిన్నారులు ఆటోలో వెళ్లారు. పిల్లల్ని షాపు వద్ద దింపేసి తాను కిరాయికి వెళ్ళినట్లుగా తండ్రి చెబుతున్నాడు. కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్బీ నగర్లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు చిన్నారుల తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్బీ నగర్లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతికి సంబంధించి దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి పట్టణంలో ముగ్గురు చిన్నారులు అయితే తప్పిపోయారు. ఇటు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు మొత్తము సిఫాత్ 8 సంవత్సరాలు, అయాత్ 7 సంవత్సరాలు, మరియం 5 సంవత్సరాలు ఈరోజు ఇంటి వద్ద నుంచి తండ్రి యొక్క ఆటోలోనే ముగ్గురు చిన్నారులు అయితే వెళ్లారు. వెళ్ళిన తర్వాత తండ్రి చెప్తున్నది ఏంటంటే, నేను ఆ ముగ్గురు చిన్నారులను కూడా షాప్ వద్ద వదిలిపెట్టి వెళ్ళాను. వారు కొంత తినుబండరాలు కొనుక్కుంటా అంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళటం జరిగింది. అది కొనుక్కున్న తర్వాత వారికి ఇంటికి వస్తారనుకున్నాను, నేను వేరే కిరాయి ఉంటే వెళ్ళిపోయానని తండ్రి చెప్తున్నాడు. ఇటు చూసుకుంటే ఇటు వారు ముగ్గురు కూడా ఇంటికి రాకపోవడంతో ఇటు తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఇప్పటికే బాధిత కుటుంబాల ఇంటి వద్దకి పోలీసులు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు మిస్సింగ్ తో పాటు ఈ రోజు ఉదయం కూడా ఇద్దరు మిస్సింగ్ అయ్యారు. ఇదంతా కూడా కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి దగ్గరుండి కూడా మొత్తం ఈ మిస్సింగ్ కేసుని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మిస్సింగ్ అయిన ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మృతదేహాలు అయితే ఇటు లభ్యమయ్యాయి. ఆర్బీ నగర్ లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కూడా మృతి చెందారు అన్నట్టుగా చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక మృతదేహం కోసం కూడా గాలింపు కొనసాగుతుంది. పోలీసులకు తన తండ్రి పైన ఈ ఒక ముగ్గురు పిల్లల యొక్క తండ్రి పైన అనుమానం రావడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో అయితే ఆ తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి వారిని ముగ్గురిని ఆటోలో ఎక్కించుకొని వెళ్లి వారిని చంపి చెరువులో వేశారా, మరి 2 మృతదేహాలు అయితే దొరికాయి.
ఇంకో మృతదేహం కూడా చెరువులోనే ఉందా? ఈ హంతకుడు ఎవరు? తండ్రియే ఈ హంతకుడా? ఈ తండ్రియే ఈ ముగ్గురు చిన్నారులని చంపేయడం జరిగిందనే కోణంలో అయితే పోలీసులు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఆ ముగ్గురు చిన్నారుల తండ్రిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మనకి ఆ హత్యకు గల కారణాలు, ఆ హత్యలో ఎవరు పాలు పంచుకున్నారో పూర్తి డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోసంగి కాలనీకి చెందిన సింహాద్రి 10 సంవత్సరాల వయసు, విజయ్ 9 సంవత్సరాలు, ఈ ఇద్దరు చిన్నారులు కూడా అదృశ్యం అవడం జరిగింది. నిన్న ఇంటి నుంచి బయటికి వెళ్లిన చిన్నారులు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారుల కోసం కూడా గాలింపు జరుగుతుంది. మొత్తం 5 చిన్నారుల మిస్సింగ్ జరగడం జరిగింది. నిన్న 2 చిన్నారులు, ఈ రోజు 3 చిన్నారులు. ఈ 3 చిన్నారులో ఇద్దరికి ఇప్పటికే మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. మరొక మృతదేహాని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఈ 3 హత్య విషయంలో తండ్రి పాత్ర ఉన్నదైతే ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులో కొంత అనుమానం రావడం, దాంతో ఈ యొక్క చిన్నారుల యొక్క తండ్రిని కూడా పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఎందుకు హత్య చేశాడు, ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయంలో కూడా పోలీసులు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతుంది. ఎంతైతే ఒక 3 చిన్నారుల మిస్సింగ్ లో మాత్రం ఇది విషాదకరంగా మిగిలింది. 3 కూడా చనిపోయినట్లుగా అయితే పోలీసులు తెలుపుతున్నారు. 2 మృతదేహాలు దొరికాయి. మరొక మృతదేహం కోసం గాలిస్తున్న పరిస్థితి. 3 అక్క చెల్లని ఏ కారణం చేత తన తండ్రి 3 చిన్నారులని చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కామారెడ్డి మిస్సింగ్ కేసులో ఉన్న ఈ 5గురిలో 3 మృతి చెందినట్లుగా పోలీసులు ఒక కంక్లూజన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి అడిషనల్ ఎస్పీ ఈ మిస్సింగ్ కేసులని చైతన్య రెడ్డి అడిషనల్ ఎస్పీ దగ్గరుండి కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. చక్రి, అయితే చంద్రశేఖర్, సీసీటీవీ ఫుటేజ్లో చిన్నారులు చివరిసారిగా ఎక్కడ ఎవరితోటి కనిపించారో ఆ వివరాలు ఏమైనా పోలీసుల దగ్గర ఉన్నాయా చంద్రశేఖర్? సీసీటీవీలు పరిశీలిస్తే పోలీసులకు అనేక అనుమానాలకి క్లారిటీ అయితే కొంత వచ్చింది. తండ్రి చెప్తున్న దానికి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా లభ్యమైన ఆధారాలు కొంత పొంతన లేని ఉండటంతోనే పోలీసులకి తండ్రి పైన అనుమానం రావడం జరిగింది. తండ్రి మొదట ఈ 3 చిన్నారులను నేను తీసుకువెళ్లి షాప్ దగ్గర వదిలేశాను, అక్కడ వారు తినుబండరాలు కొనుక్కొని ఇంటికి వెళ్తారనుకున్నాను అని తండ్రి చెప్పడం జరిగింది. కానీ పోలీసులకి ఆ తండ్రి ఈ 3 చిన్నారులను షాప్ దగ్గర వదిలి వెళ్ళినట్లుగా అయితే ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో లేకపోవడంతోనే తండ్రిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న క్రమంలోనే ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెరువులో గాలిస్తే మృతదేహాలు 2 దొరకడం జరిగింది. 3 అమ్మాయిలలో 2 మృతదేహాలు దొరకడం జరిగింది. మరొక మృతదేహం కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కాకపోతే కొంత రాత్రి అవడంతో కొంత గాలింపు చర్యలు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఉదయం గాలింపు చర్యలు కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ మొత్తానికి కూడా తండ్రి పాత్రనే క్లారిటీగా పోలీసులకి వచ్చింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం, ఆ తండ్రి పైన అనుమానంతో తండ్రిని విచారించిన క్రమంలోనే ఈ యొక్క పిల్లల హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం రావడం జరిగింది. ఏది ఏమైనా 3 చిన్నారులను అయితే అత్యంత పాశవికంగా తండ్రి హత్య చేయడం జరిగింది. హత్య గల కారణాలు ఏంటనే విషయంలో కూడా కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతున్నారు. మనకి మొత్తం కూడా రేపు మరింత క్లారిటీ కూడా పోలీసులు మీడియా ముఖంగా కూడా తెలిపే అవకాశం ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.